చూడండి, ఆ ప్రాణి చావు కేకలు ఆ రాళ్ళ మధ్య సమాధి అయిపోయాయి. ఈ చిత్రాన్ని ఒక నిమిషం తేరిపార చూడండి. ఆ ఇరుకైన రాళ్ళ సందుల్లో చిక్కుకున్న జింక ఎన్ని రోజులు ఆ గొంతు అరిచి ఉంటుందో, ఎంతలా కన్నీళ్లు పెట్టుకుందో, ఆకలితో కడుపు మాడుతుంటే, దాహంతో గొంతు ఎండుతుంటే, ఎన్ని పగల్లో, ఎన్ని భయంకరమైన రాత్రులు గడిపుంటుందో కదా! తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ కాళ్ళు ఎన్నిసార్లు కొట్టుకుని ఉంటాయో ఊహించుకోండి. ఎవరైనా వస్తారేమో, తనని కాపాడతారేమో అని ఆ కళ్ళు ఎంతగా ఎదురు చూసుంటాయో. ఆ జింక స్థానంలో ఒక్క క్షణం మనల్ని మనం ఊహించుకుంటే ఆ నరకం ఏంటో అర్థమవుతుంది. గౌతమ్ బుద్ధుడు ఆయనడే చెప్పాడు. "నీ కోసం ఎవరో రారు. ఏ బంధము నీ కోసం నిలబడదు." మనం వేసే ప్రతి అడుగు 100 సార్లు ఆలోచించి వేయాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం 1000 సార్లు పునరాలోచించాలి. నాకేంటి, నా వాళ్ళున్నారు కదా, నన్ను చూసుకుంటారు కదా అని అమాయకంగా, మూర్ఖంగా ఉండిపోకండి. అది మనుషులైనా, జంతువులైనా. కష్టం వచ్చాక వెతికే సాయం కంటే కష్టం రాకుండా వేసే ముందడుగు ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. ఎవరూ లేకున్నా దృఢంగా ప్రయత్నించండి. తోడుగా ఎవరైనా వస్తే అది మీ అదృష్టం, సంతోషం. కానీ ఎవరూ రాలేదని నిరాశతో కృంగిపోకండి. ఎదురు చూస్తూ కాలాన్ని వృధా చేయకండి. ఈ ప్రపంచంలో నీకు నువ్వే ధైర్యం, నీకు నువ్వే తోడు. నీ బలం ఏంటో నీకు తెలియాలంటే ఇలాంటి ఇరుకైన పరిస్థితులు ఎదురైనప్పుడే అర్థమవుతుంది. ఆ జింక మిగిల్చిన అస్థిపంజరం మనకు చెప్తున్న పాఠం ఒకటే. జీవితం ఒక యుద్ధం. ఇక్కడ నీ పోరాటం నీదే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.